భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలో ఉన్న పత్తి మార్కెట్ యార్డును రాజ్యసభ సభ్యులు బద్దిరాజు రవిచంద్ర బుధవారం సందర్శించారు. సందర్శనకు వచ్చిన ఆయనకు నాయకులు లాకావత్ గిరిబాబు, ఎల్లంకి సత్యనారాయణ స్వాగతం పలికారు. అనంతరం నాయకులతో కలిసి మార్కెట్ యార్డును పరిశీలించారు. పత్తి కొనుగోలుదారులు, రైతులతో ఆయన మాట్లాడారు. కొనుగోలు ఎలా ఉన్నాయి, రైతుకు గిట్టుబాట్లు ధర వస్తుందా అనే విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు అకాల వర్షాలతో పత్తి పంట తడిచి తేమ శాతం ఎక్కువైందని, అందుకు సీసీఐ కొనుగోళ్లు రద్దు చేసిందని, అందుకు బీఆర్ఎస్ ధర్నాలు చేసేందుకు ప్రయత్నం చేసిందని విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి రంగంలోకి దిగి సీసీఐ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారని, ఇది బీఆర్ఎస్ విజయమని ఆయన చెప్పుకొచ్చారు. తేమ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధర 9,000 వరకు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమైతే బీఆర్ఎస్ ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. పాము పురుగు పాములు చంపుతున్నాం, అసలు ఇక్కడ ఏమీ లేదు. దారుణంగా మా పరిస్థితి. మమ్మల్ని పట్టించుకునే నాయకులు లేడు, ఎవరు లేరు. కనీసం ఇక్కడ మార్కెట్ కొంటున్నారు, ఏదో విత్తనం బోధనం కానీ కనీసం మమ్మల్ని పట్టించుకుంటూ వస్తున్నారు. ఏదో రాజకీయ పట్టుకోండి. ఓకే, అని కూడా రానా కెమెరా అంత దూరం న్యాయం చేయాలని మహిళలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సీసీఐ ఇక్కడ ఏర్పాటు చేయాలి, సత్వరమే కొనుగోలుకి ఇక్కడ ఒక పెద్ద సెంటర్ పెట్టాలని చెప్పేసి. మార్కెట్ రెవెన్యూ ఇక్కడికి వస్తుందా, ఎన్కూరు పోతుందా? ఖమ్మం రెవెన్యూ అంటే చెస్ వచ్చేసరికి ఎన్కూరు పోతుంది. ట్యాక్స్ అంటే జిఎస్టీ కదా, అది ఎక్కడికైనా ఖమ్మం. కొత్తగూడెం ఉంది, ఖమ్మం ఉంది. అంటే టర్న్ ఓవర్ని బట్టి విభజించారు. ఇక్కడ నుంచి హైయెస్ట్ మీరు ఏం రేటు కొంటున్నారు? 66, 67, 67. 5,000 దాటలేదు వాళ్ళు అనుకుంటారు నేను కొనేది నేనే కదా. మీరు చెప్తారు కదా వాళ్ళ పచ్చి అట్లు ఉందో, నేను కొనేది కూడా నేనే కదా. ధర గొప్పది కూడా 65 కానీ 67 వరకు. మన అసలు ఎంత పొలంలో పండింది? ఎకరం 6 క్వింటాలు పండి, తక్కువ పండి. 5,000 అయితే చాలా తక్కువ రేటు. 8,110 రూపాయలు రావాలి. ఎంత ఇబ్బంది ఉన్నా కనీసం మీకు బాగాలేదన్నా కూడా 7,000 రూపాయలు రావాలి. కనీసం ఒక 500-600 తేడాతో. ఏలటానికి 2,000 అవుతున్నాయి సార్ ఖర్చు. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు? కరువారు. ఇది ఇక్కడి చర్ల పార్టీ ఆదేశానుసారం నిన్న ఖమ్మంలో ఉన్నటువంటి గ్రెయిన్ మార్కెట్ను కూడా నిన్న వెళ్ళి పత్తి రైతులందరినీ సందర్శించడం జరిగింది. పత్తి రైతుల బాధలు కూడా చూడడం జరిగింది. ఇమ్మీడియట్గా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న జిన్నింగ్ మిల్లతో మాట్లాడి సీసీఐ కొంటుంది, జిన్నింగ్ మిల్లు అందరూ కొంటారు అనే దాని మీద కదలిక వచ్చింది. అది మా పార్టీ విజయం. తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్నటికి నిన్న యాక్షన్ తీసుకొని మేము కొంటాము అని రైతులకు ధైర్యం చెప్పారు. అదేవిధంగా ఇంకా అది పూర్తిగా ఆచరణలోకి రావాలి. కొనడమే కాదు, నేను గౌరవనీయులైన మంత్రి గారికి నేను అడుగుతున్నాను, మంత్రి గారిని 8,110 రూపాయలు సీసీఐ ఎంఎస్పి ప్రైస్ ఉంటే దాన్ని కిసాన్ యాప్ అని పెట్టి యాప్ల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు యాప్లు తెలియదు, ఇవన్నీ తెలియదు. వాళ్ళకి పండించిన పంటను ఎగ్జాంపుల్ ఇక్కడికి చర్ల, వెంకటాపురం, అక్కడి నుంచి భద్రాచలం ఏరియా నుంచి భద్రాచలంలో అమ్మకుండా కొత్తగూడెం కాకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి సీసీఐ కనుక కొంటే భద్రాచలంలో కొనొచ్చు, వెంకటాపురంలో కొనొచ్చు, ఎక్కడికక్కడ సీసీఐ కొనొచ్చు. సీసీఐ కొనకపోయేసరికి వాళ్ళ బాధలు అక్కడి నుంచి పండించిన పంటను ట్రాన్స్పోర్టేషన్ ఆటోలలో, డీసీఎంలలో, ట్రాలీలలో తెచ్చి ఇక్కడ ఎన్కూరు మార్కెట్లో ఇక్కడ పెడితే ఏ రోజుకు ఆ రోజు అమ్ముడు పోతున్నాయి, ట్రేడర్స్ ఉన్నారు, సరుకులు పోతున్నాయి, డబ్బులు వస్తున్నాయి. కానీ 8,110 రూపాయల గిట్టుబాటు ధర లేకుండా 5,000 నుంచి 6,000, 6,500 వరకు కొన్నామని ఒక ట్రేడరే స్వయాన చెప్పాడు. అంటే దాదాపు 5,000కు కనుక అమ్మితే
నష్టపోయేది 3,110 రూపాయలు. రైతులకు ఎక్కడ గిట్టుబాటు ధర వస్తుంది? దీని ప్రకారం రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. అది ఒకసారి మళ్ళీ ఆలోచించాలి. మేము మా పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉండి రైతుల కోసం రైతుల పట్ల తీవ్రంగా కష్టపడతాం.